కార్లో ఉన్నాను, నాతో పాటు ఉన్నారు మా ఆయన. ఎలా ఉన్నారు అందరూ? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. షార్ట్ బ్రేక్ తీసుకొని షార్ట్ ట్రిప్ వెళ్తున్నాం అన్నమాట. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ది షూట్ ఫ్రమ్ బ్రేక్, సో బ్రేక్ ఫ్రమ్ షూట్. సో లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి తర్వాత మళ్ళీ సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇలాంటి రోడ్ అని అనుకోలేదు, చెప్పులు వేసుకొని వచ్చాను. ఓ మై గాడ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కొరికితే ఇలా అవుతుంది. అది పట్టుకొని వెంటనే నేను తీసేసాను, అందుకే ఇంత బ్లడ్ వస్తుంది. వినయ్ గారిని చూస్తారా? వినయ్ గారు, అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. దీంతో పళ్ళపోతున్నాను భయ. హలో అందరికీ నమస్కారం, నేను మీ హర్షిత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ హర్షిత. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? ఎస్, నేను ట్రావెల్ చేస్తున్నాను, కార్లో ఉన్నాను, నాతో పాటు ఉన్నారు మా ఆయన. ఎలా ఉన్నారు అందరూ? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఓకే, వినయ్ ఇస్ బ్యాక్ కదా. అవును. సో ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నాం? యాక్చువల్లీ ఈ రోజు ఒక చిన్న బ్రేక్ తీసుకొని వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ కూర్గ్. అంటే మైసూర్ నుంచి ఒక 200-250 కిలోమీటర్స్ ఉంటుందేమో, తెలీదు. గోయింగ్ టు కూర్గ్. ఓకే, ఎస్కేప్ ఫ్రమ్ సిటీ. అవును, ఎస్కేప్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ చాలా మేబీ 1 year అయింది అనుకుంటాను ఎక్కడికి వెళ్ళలేదు. సో ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని షార్ట్ ట్రిప్ వెళ్తున్నాం అన్నమాట. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అండ్ కూర్గ్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్. నేచర్, తర్వాత అలాగే కూల్ గా ఉంటుంది. ఓ కూల్గా ఉంటుందా? హూ సెడ్ యు ఆర్ కూల్? అనుకోవాలి మేమే. ఓకే, యా, కైండ్ ఆఫ్ కూల్. సో కూల్ ప్లేస్, సైలెన్స్, పీస్ఫుల్గా ఉంటుంది, రిలాక్స్డ్గా ఉంటుంది. సో నాకైతే ఈ రిలాక్సేషన్ చాలా చాలా అవసరం ఉన్నింది. షూట్ ఫ్రమ్ బ్రేక్, సో బ్రేక్ ఫ్రమ్ షూట్. బ్రేక్ ఫ్రమ్ షూట్, బ్రేక్ ఫ్రమ్ బ్యాంక్. సో మంచి బ్రేక్. ఈ వీడియోలో మీకు అందరికీ కూర్గ్లో ఏమేమి ఉంది, మేము ఎక్కడికి వెళ్తాం, ఏం తింటాం, ఎలా ఉంటాం అన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాము. మీకు కూడా ఈ ప్లేస్ నచ్చితే మీ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి. ఫైనలీ వచ్చేసాము ఆఫ్టర్ 5 long hours ఆఫ్ జర్నీ ఫ్రమ్ బెంగళూరు. ఆల్రెడీ మా ఆయన అంటున్నారు, ఎందుకు అంటే క్లైమేట్ చేంజ్ అయిపోయింది, కొంచెం ఎండ ఉంది, కొంచెం చల్లగా ఉంది. యాక్చువల్లీ ఏం తెలుసా, నాకు సిటీలో ఉండి నాది పొల్యూషన్ ఎయిర్ తీసుకొని నేను కూడా ఫుల్లీ పొల్యూటెడ్ అన్నమాట. అమ్మా, పొల్యూటెడ్ కాదమ్మా. ఓకే, సో ఇంత మంచి వెదర్లో వితౌట్ పొల్యూషన్ ఉన్న ప్లేస్కి వస్తే మా ఆయనకి అసలు జలుబు, దగ్గు అన్నీ స్టార్ట్ అయిపోతుంది. అందరూ హెల్త్ బాగుండాలి అని ట్రిప్కి వస్తే మా ఆయనకి అసలు ఎంటర్ అవ్వగానే అని స్టార్ట్ అయిపోతుంది. సో వాట్ ఎవర్, ఐ విల్ మేనేజ్. హర్షిత రికమెండేషన్ లో కూర్గ్ వచ్చేసాము. చల్లగా ఉంటుందని వచ్చేసాము. కానీ చూడండి ఒకసారి, ఎండ అలా ఉంది అన్నమాట. కానీ బై ఈవినింగ్ అన్ని సెట్ అయిపోతుంది వినయ్. హోప్ సో. యా, ఇప్పుడు లోపలికి వెళ్దామా? ఎస్ ప్లీజ్, ఐఎమ్ హంగ్రీ. యు ఆర్ హంగ్రీ ఆల్రెడీ? ఓకే అమ్మా, టైం ఇప్పుడు ఆల్మోస్ట్ 3 o'clock. 3 o'clock అయిపోయింది, నో ప్రాబ్లం. సో లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసి తర్వాత మళ్ళీ సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. No, we have come here to explore things. Come. ఇప్పుడు కార్ దిగాను అండ్ అది మా గెస్ట్ హౌస్ అనమాట, ఐ మీన్ ఫార్మ్ స్టే అనమాట. అక్కడికి వెళ్తున్నాము. నేచర్ మధ్యలో ఉంది ఈ ఫార్మ్ స్టే.
ఎంత బ్యూటిఫుల్గా దాని మధ్యలో ఉందంటే వినయ్ కూడా ఉన్నారు. సి ఎవ్రీవేర్ గ్రీన్ 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 అన్నమాట. కొంచెం ఎండ ఉంది కానీ పర్వాలేదు. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము. కానీ హర్షిత అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇంత వెరీ గుడ్ సరౌండింగ్లో ఏం తింటుంది అని చూడండి. ఏం తింటున్నాము అంటే చూడండి మీరే, కర్డ్ రైస్ అండ్ పికల్, ద బెస్ట్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. చూడండి, నేను హెల్దీ ఫుడ్. సో ఇప్పుడు భోజనం అన్నీ అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఫార్మ్ స్టే లోపల అంటే బ్యాక్ సైడ్ వచ్చాము. దాంట్లో ఇక్కడ చూడండి మొత్తం కాఫీ ప్లాంటేషన్ ఉంది. కూర్గ్, మడకేరి ఇక్కడన్నీ కాఫీ ప్లాంటేషన్ చాలా అంటే చాలా ఫేమస్. ఇండియాలో ఎన్నో చోటుకి కాఫీ సప్లై చేసే ఒక ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ అంటే అది కూర్గ్ కూడా. సో ఇక్కడ మేము ఒక చిన్న ట్రెక్కింగ్ లాంటిది వెళ్తున్నాము. మా ఆయన అయితే ముందుకు వెళ్ళిపోయారు, నేను ఇక్కడ వీడియో చేసుకొని వెనక ఉండిపోయాను. మా ఆయనకి ఒకరు సజెస్ట్ చేస్తున్నారు అండ్ కొంచెం గైడ్ చేస్తున్నారు కాబట్టి ఆయన ముందున్నారు. కొంచెం ఎక్కాలి ఇప్పుడు పైకి. చాలా చల్లగా చాలా బ్యూటిఫుల్గా ఉంది మాత్రం. చూపిస్తూ ఉందండి. సి ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. ఇది మొత్తం కాఫీ ప్లాంటేషన్. ఒకలాగా వైల్డ్ ఫార్మ్ స్టే అన్నమాట. ఊపిరి మీద వస్తుంది. ఇక్కడ చూడండి కాఫీ సీడ్స్. పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇదేంటో తెలుసా? అరేకా నట్. ఇది తర్వాత పెద్దగా అవుతుంది అన్నమాట. ఇది ట్రీ, అరేకా నట్ ట్రీ. చిన్న గుడ్డని మేము ఎక్కుతున్నాము. మా ఆయన అక్కడ ఉన్నారు చూడండి. అమ్మ పడిపోతానేమో. ఇలాంటి రోడ్ అని అనుకోలేదు, చెప్పులు వేసుకొని వచ్చాను. ఓ మై గాడ్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా కొంచెం హైట్ ఉంది అన్నమాట. నేను హీల్స్ వేసుకొని వచ్చేసాను. అయిపో ఏదో బాడీని చూడడానికి వెళ్తున్నాము. అయిపో వే చూడడానికి ఇలా ఉంది. మా ఆయన అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాను ముందుకి. ఇప్పుడు ట్రెక్కింగ్ అని మీకు అన్ని వీడియోస్ నేను మాత్రమే చూపించాను కదా,
అది రిజల్ట్ ఇది. ఇక్కడ కొంచెం స్లిప్పరీ ఉంటుంది కాబట్టి లీచెస్ ఉంది. ఇది మా ఆయనది. ఎందుకు అంటే లీచ్ కొరికితే ఇలా అవుతుంది. అది పట్టుకొని వెంటనే నేను తీసేసాను, అందుకే ఇంత బ్లడ్ వస్తుంది. నాకు తెలియకుండా వెళ్ళాను కాబట్టి ఇలా అయింది. యాక్చువల్లీ ఇప్పుడు మా మొహం చూపిస్తున్నాము. ఎందుకు అంటే ఇందాక మా ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు చిన్న ట్రెక్కింగ్ కోసం. సో అవును, నేను మాత్రమే వీడియో చేసుకున్నాను. స్లోగా వస్తున్నాం అంతే. స్లో కాదన్నీ చూపించాలి కదా. సో ఇప్పుడు నన్ను చూపించు. ఓకే, సో మా ఆయనకి కూడా లీచ్ కుట్టింది, నాకు కూడా లీచ్ కుట్టింది. నాకు తెలియకుండా అదన్నీ తీసేసాను. హర్షిత ఒక మర్డర్ చేసింది. నాకు తెలియలేదు కాబట్టి అలా అయిందన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకుందామని అనుకుంటున్నాము. యా, గుడ్ మార్నింగ్ అందరికీ. దిస్ ఈజ్ డే 2 అన్నమాట. కూర్గ్లో ఉన్నాము. చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ బర్డ్స్ కుచి అని సౌండ్ చేస్తుంది, వినడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓ మై గాడ్. సో మా డే ఈరోజు బ్యూటిఫుల్గా కామ్గా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫామ్ స్టేలో ఉండి ఇప్పుడు సెకండ్ డే. ఇట్స్ 2:30కి వెళ్ళిపోతున్నాము. ఆరామ్సే రిలాక్స్డ్గా ఉన్నాము. అండ్ మా వినయ్ గారిని చూస్తారా? వినయ్ గారు, అమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ. దీంతో పళ్ళపోతున్నాను భయ. వినయ్ గారు, హలో. ఏంటిది? తీసుకొని వెళ్ళేటప్పుడు నేనే, ఇప్పుడు కూడా నేనే. చూడండి మీరందరూ. హౌ వాజ్ ద ట్రిప్ వినయ్? ఆసమ్, రిలాక్సింగ్ గా ఉంది. అండ్ మచ్ నీడెడ్ బ్రేక్. సో బ్రేక్ తీసుకున్నాము. అండ్ వి విల్ ట్రై ఇంకా ఎక్కువ వీడియోస్ షూట్ చేయడానికి విల్ ట్రై చేస్తున్నాము. కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అస్సలు మనసు లేదు. ఎంత బాగుందో ప్రాపర్టీ. సి, ఆ ఫామ్ స్టే ఎంత బాగుంది కదా. మళ్ళీ రేపటి నుంచి సేమ్ ఓల్డ్ హెక్టిక్ పనులు. మా ఆయనకైతే బ్యాంకు, నాకైతే షూట్స్, స్క్రిప్ట్స్, అంతేగా. సో కానీ ఇది చాలా చిన్న ట్రిప్. ఎంత అవుతుందో అంత చూపించాము, వాట్ ఎవర్ వి డిడ్. ఇలాగే మా వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. హ్యాపీ హర్షితకి ఈ వీడియో నచ్చిందే అయితే ఏం చేయాలి వినయ్? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. ఓకే, సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. సీ యు.